హాయ్ అండి. ఇవాళ స్కూల్ యూనిఫామ్కి ప్యాంటు ఎలా కుట్టాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా మీరు కూడా ఇంట్లోనే మీ పిల్లలకు కానీ స్టిచ్ వేసుకునే విధంగా అయితే క్లియర్గా అంటే కటింగ్ ఉంటుందండి. ఎక్కువ కొలతలు అనేవి ఏం లేకుండా కన్ఫ్యూజ్ కాకుండా చాలా ఈజీగా ఖచ్చితంగా మీరైతే ఈ వీడియో చూసారంటే ప్యాంట్ అనేది మీరే స్టిచ్ చేసుకుంటారంటే గ్యారంటీగా చెప్పగలను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ముందుగా క్లాత్ అయితే ఇలాగ ఇది డబుల్ ఫోల్డ్ మీద ఉందండి క్లాత్. ఈ డబుల్ ఫోల్డ్ని మరలా ఇంకో ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకోవాలి. అప్పుడు మొత్తం 4 మడతల మీద అయితే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ముడతలు అనేవి ఏవి లేకుండా క్లాత్ని ఇలా సర్దుకోవాలి. చూడండి, ఇక్కడ కింద వైపు నుంచి మనం కాళ్ళ దగ్గర పట్టీలు మడుచుకొని కుట్టుకుంటాం కదా. చూడండి, ఇలా క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవడానికి కోసం ఇక్కడ ఒక 2 ఇంచులకైతే ఇలా మార్క్ చేసుకోవాలి. ఇదే 2 ఇంచుల్ని ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలుపుకుంటూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా గీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆది ప్యాంట్ తీసుకొని చూడండి ఇలా ఆది ప్యాంట్ అయితే తీసేసుకొని ఇక్కడ మనం నడుం దగ్గర ఇలా పై వైపున ఇక్కడ స్టిచ్ వేసుకుంటాం కదా, ఇక్కడ నుంచి కొలత అనేది తీసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ కింద కాళ్ళ పట్టి దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కొలత అయితే ఇలా పెట్టేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ స్టిచ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఖర్చు కోసం కింద అయితే కాళ్ళ పట్టీల కోసం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అలాగే ఇక్కడ ఒక కుట్టు కన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా అయితే కొలత అయితే ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు ఈ ప్యాంటు కొంచెం పొడవు పెట్టమన్నారు కాబట్టి నేను ఇంకొక 1 ఇంచ్ అయితే ఇక్కడికి ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, లేదు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే ఇక్కడ మాత్రం ఈ 2 ఇంచులకి ఇలా పెట్టేసుకొని ఈ పై వైపున ఈ కుట్టు కంటే కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్కి అయితే నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. కొంచెం పొడవు అనేది ఎక్కువ పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా 2 ఇంచెస్కి, ఇక్కడ నుంచి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకునేది ఎన్ని ఇంచులు ఉందో చూసుకోవాలి. 30.5 ఇంచులు ఉంది కదా, ఇదే 30.5 ఇంచుల్ని ఇటు సైడ్ కూడా ఇలా టేప్ ఇలా పెట్టేసుకొని ఈ 30.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ఇలా స్కేల్ పెట్టుకొని ఇలా నీట్గా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ నడుము మనం పైన సపరేట్గా క్లాత్ అయితే ఇలా వేసుకుంటాం కదా, అక్కడ కాకుండా ఇక్కడ ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఈ కుట్టు దగ్గర వరకు ఎన్ని ఇంచులు ఉందో ఒకసారి చూసుకోవాలి. లేదు అనుకుంటే టేప్ కొలతలు వద్దు అని కన్ఫ్యూజ్గా ఉందనుకుంటే చూడండి, ఇక్కడ వరకు ఖర్చు ఉంది. ఈ చివరి నుంచి ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి ఇక్కడ కూడా కుట్టు ఎక్కడ వరకు ఉందో చూసుకొని చూడండి, ఇక్కడ వరకు ఉంది కదా, ఈ కుట్టు ఎక్కడికి ఉందో చూసుకొని ఇక్కడికంటే ఒక 1/2 ఇంచు ఇలా కిందకి అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా ప్యాంట్ అయితే ఇలాగా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి.
చూసారా, ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ కాళ్ళ లూజు ఎంత ఉందో చూసుకొని ఇక్కడికి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఖర్చు కోసం అండి, మరి ఇక్కడికే పెట్టేస్తే ఖర్చు అనేది ఉండదు కాబట్టి ఒక 2 ఇంచెస్కి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా మార్క్ చేసుకుంటున్నాం కదా, ఇక్కడ మనం ఇందాక ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్కి కొంచెం కొంచెంగా, కొలతలు ఏం అవసరం లేదండి, ఇలా కొంచెం కొంచెంగా ఇలా ఈ గీతలో కలిపేసుకోవడమేనండి. చూడండి, ఇలా ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇలా క్రాస్గా ఇంట్లో కలిపేసుకోవాలి. అంతేనండి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇలా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేశాక ఇక్కడ కూడా కట్. చూడండి, ప్యాంట్ అయితే ఇలా కట్ చేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి, మనం ఇప్పుడు ఈ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పై వైపున మనం నాడా వేసుకుంటాం కదా, దానికోసం ఇది మార్క్ చేసుకోవాలండి. అది ఎలా చూడండి, ఇలా ఒక క్లాత్ అయితే తీసుకోవాలి, ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఒక ఫోల్డ్ ఇలా చేసుకోవాలి, మరలా దీన్ని ఇంకొక ఫోల్డ్ అయితే తీసుకోవాలండి. పై వైపున మనం నాడా వేసుకోవడం కోసం ఇలా మడత వేసుకొని కుట్టుకుంటాం కదా, దానికి ఒక 2 ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి లేదు, కొంచెం పట్టీ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 2.5 ఇంచెస్కైనా మార్క్ చేసుకోవచ్చు. చూడండి, నేను కూడా 2.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇదే 2.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ఇలా కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఆది ప్యాంట్ తీసుకొనేసి ఈ పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇక్కడ మనం మడత వేసుకోవడానికి అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ జాయింట్ వేసుకుంటాము. ఈ క్లాత్కి దీనికి జాయింట్ వేసుకుంటాం కదా, ఈ కుట్టుకు దగ్గరికి ఇక్కడ నుంచి చూడండి, ఇలాగా ఈ కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది ఖర్చు కోసం అండి. అదే పొడవు ఇటు సైడ్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని లూజ్ అనేది ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ట్రా అనేది కొంచెం ఉందండి, కట్ చేయకపోయినా పర్వాలేదు అసలు. ఎందుకంటే 2 సైడ్లు కూడా మనం ఇక్కడ జాయింట్ అయితే వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ కొంచెం ఎక్స్ట్రా మాత్రం కట్ చేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా గీసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇంతేనండి. పై వైపున నడుము పీస్ అయితే ఇలా రెడీ అయిపోయింది. చూడండి, ఇందాక మనం కట్ చేసుకున్న చూసారు కదా, ఇంతేనండి. ప్యాంట్ కటింగ్ అనేది చాలా ఈజీగా
మీరే ఇలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి. ఈ ప్యాంట్ని ఎలా కట్ చేయాలో చూపించాను కదా, ఎలా స్టిచ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇంతవరకు అయితే కటింగ్ 1-2 సార్లు చూడండి, ఈజీగా మీరు కట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.